బీఆర్ఎస్ పాలనలో కరెంటు పోతే వార్త, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఉంటే వార్త అంటూ నిన్న కేసీఆర్ మాట్లాడారు. దీనికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాము 24 గంటలు కరెంట్ ఇస్తున్నామన్నారు. పవర్ కట్లు లేనే లేవని పక్కా లెక్కలతో నిరూపిస్తామంటున్నారు ఉత్తమ్. ఆనాడు కరెంటు పోతే వార్త, ఇలా కరెంటు ఉంటే వార్త అని కాడికి వచ్చింది. ఇది ఎందుకు వస్తుందండి నాకు అర్థం కాదు. ఒక సెటిల్డ్ సిస్టమ్ 7.5-8 ఏళ్ళు అద్భుతంగా మేము మొత్తం ప్రజలకు సరఫరా చేసినాం. మరి ఆ రాష్ట్రానికి ఏం చెదలు పట్టింది? ఇలా 100 రోజులలో ఇంత అస్తవ్యస్తమైంది. దీని ఉన్న తమాషా అయింది. కొత్తగా నడిపించేది ఏం లేదు, కొత్తగా మొద్దులు మోసేది లేదు, కట్టెలు కొట్టేది లేదు, కొత్తగా పెద్ద గడపరలు పట్టి తవ్వేది లేదు. ఉన్న వ్యవస్థ ఉన్నట్టు జరిగించలేని అసమర్థత ఏంది, అశక్తత ఏంది? కట్టిన ఇల్లు పెట్టిన పోయి కదా, దాన్ని నడిపించే తెలివి కూడా లేకపోతే ఎట్లా? ఒక మాజీ ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పడం ఇది యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని గమనించాలి. మా ప్రభుత్వం 24 గంటల పవర్ ఇంటరప్షన్ లేకుండా ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి పవర్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎంత ఖర్చు అయినా సరే పవర్ కొనుగోలు చేసి 24 అవర్స్ పవర్ కొనసాగిస్తాము.